దైవ మర్మములు నవంబర్ 26. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. మత్తయి 5:7. కనికరము గలవారు ధన్యులు. నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకము. ఎవరికైనను ఎచ్చటనైనను ఏ వేళ ఎందనను ఇట్టివారే కనికరించువారు. ప్రేమకు ఏమాత్రము పాత్రులు కాని వారిని సహితము కనికరించుటకు మనలో దైవ ప్రేమ ఉండిన ఎడలనే సాధ్యపడును. మనలో దైవ ప్రేమ లేనిదే మనమెంత ప్రయత్నించినను ఇది సాధించలేము. అందువలననే పరిశుద్ధాత్మచే దైవ ప్రేమ మన హృదయములందు కుమరించబడుట అవశ్యమాయను. మానవ ప్రయాసము వలన, మానవ యత్నము వలన ఈ ప్రేమ ఉద్భవించదు. పరిశుద్ధాత్ముడే దానిని మన హృదయముల యందు పోయవలెను. అట్లయితేనే ఇతరులకు సహాయం చేయి బుద్ధి మనలో సహజముగా పుట్టి అట్లు చేయుట వలన మనకెంతో సంతోషమును కలిగించును. దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించుట మనకు సులభమగును. నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా నుండును. కఠిన హృదయులకు క్రైస్తవులు అనేకులున్నారు. వారు ఏ ప్రేమ కనబరిచినను హృదయము నుండి కాదు, నోటితో మాత్రమే ఇతరులు మనలను క్షమాపణ కోరగా క్రీస్తు నామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశం దొరుకుచున్నదని మత్తయి 18:35 నా సొంత అనుభవములోని తెలుసుకుని ఉన్నాను. ఏమనగా, దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించిరో వారి దగ్గరికి పోయి క్షమాపణ కోరి ఉన్నారు. అయితే అవతలి వారు ఒకప్పుడు ఇట్లు చెప్పుటకద్దు, సరే నేను క్షమింతును, అయితే నీతో నేను మాట్లాడను, నేను క్షమించుదును గాని మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు. ఇదే క్షమాపణ. వారు నీకు విరోధముగా అనేక మార్లు పాపం చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలను. మత్తయి 18:21-22 చూడుము. కఠిన హృదయుడు కాక క్రైస్తవుడుగా కరుణ చూపుము. ప్రభువు నిన్ను క్షమించిన రీతిగా దయతోనూ కనికరముతోనూ క్షమించుము. కొలస్సీ 3:13-15 చూడుము. కరుణ చూపగోరిన వాడవైతే నిన్ను క్షమాపణ కోరువారు నీ దగ్గరికి 77 మార్లు వచ్చినను సరే వారిని హృదయపూర్వకముగా క్షమించుము. స్వాభావికముగా మనము కఠిన హృదయములైనందున, ఓ ప్రభువా, మా హృదయములు మృదువై దయా కనికరములు గలవైండునట్లు చేయము అని మరలా ప్రార్థించుచూనే ఉండవలెను. బద్ధ శత్రువులను సహితము క్షమించునట్టి ప్రేమ మన హృదయములలో పెట్టు శక్తి గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువుకు స్తోత్రము. ఉప్పు మన బంధుమిత్రాదులకేగాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదముగానున్నది. రోమా 12:20-21 కూడా చదువు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందురు. మనం ఇవ్వగల ప్రేమ కంటే దేవుని వలన మనము పొందు ప్రేమ విస్తారమైనది.